తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన ముగిసింది. గట్కేసర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ బలోపేతంపై కాషాయ శ్రేణులకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమన్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో బీజేపీ చీఫ్ పర్యటించడం జరిగింది. ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ చందు. బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన కంప్లీట్ అయింది. 28వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ పర్యటన ఈ రోజుతో 3 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటించడంతో పాటు అదేవిధంగా బీజేపీ నేతలతో మరొకవైపు భూస్థాయి కమిటీ సమావేశాలతో తెలంగాణ నేతలతో బిజీగా గడిపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మొదటి రోజు 28వ తేదీన మొదటి రోజు రంగారెడ్డి కార్యాలయంతో పాటు 9 జిల్లాలు ఓవరాల్గా రంగారెడ్డి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు అక్కడి నుంచే వర్చువల్గా మరొక 9 జిల్లాలను ప్రారంభించడం జరిగింది. మొత్తానికి అక్కడ 10 జిల్లాలని బీజేపీకి సంబంధించినటువంటి కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 3 కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులందరితో కూడా సమావేశం అవడంతో పాటు రాబోయేటటువంటి ఎన్నికల్లో 3 కార్పొరేషన్లో కూడా కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అనంతరం 28వ తారీఖున ఎండింగ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అందరితో కూడా నితిన్ నబీన్ భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగానే ఈ సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో నితిన్ నబీన్ నేతలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి, అదేవిధంగా నేతల మధ్య ఉన్నటువంటి భేదాలకు సంబంధించినటువంటి అంశంలో నేతలకి వార్నింగ్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ మధ్య ఉన్నటువంటి భేదాలను పక్కన పెట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిందే అంటూ కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ ముందు తర్వాత లీడర్ అనే పదాన్ని కూడా ఆయన వాడడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటి నుంచే తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అనంతరం నిన్న వరంగల్ కేంద్రంగా అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా పలు కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరగడం జరిగింది. హైదరాబాద్లో VBIT క్యాంపస్లో విద్యార్థులకు సంబంధించినటువంటి కాంక్లేవ్ జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా నితిన్ నబీన్ పర్యటించడం జరిగింది. అక్కడ ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి తరుణంలో ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులందరితో కూడా సమావేశమై వారందరికీ కూడా వచ్చేటటువంటి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలంటూ కూడా రూట్ మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. అనంతరం తిరిగి నిన్న రాత్రి బీజేపీకి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్తో కూడా హైదరాబాద్ కేంద్రంగా మరొకసారి సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా ఆ సమావేశంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ పైన పూర్తి స్థాయిలో ఆఫీస్ బేరర్స్కి వివరించడంతో పాటు వారికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు మాత్రం ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో నితిన్ నబీన్కి సంబంధించినటువంటి పర్యటన ప్రారంభమైంది. ముఖ్యంగా RSSకి సంబంధించినటువంటి కార్యాలయంలో RSSకి సంబంధించినటువంటి సంఘ్ పరివార్తో నితిన్ నబీన్ ఉదయం అల్పాహార విందులో పాల్గొనడంతో పాటు అదేవిధంగా ఈసారి ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా కూడా హిందువులకు సంబంధించినటువంటి సమ్మేళనాలు నిర్వహించినటువంటి తరుణంలో ఆ సమ్మేళనాలతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఇతర అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు చాలా కీలకమైనవి. ఈ సమావేశాలు గట్కేసర్ కేంద్రంగా జరగడం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాల్లో ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలను బీజేపీ నేతలకు వివరించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వచ్చేటటువంటి ఏ ఎన్నికలైనా సరే, అటు కార్పొరేషన్ ఎన్నికలు కానీ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలను కూడా ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ పెట్టుకొని పనిచేయాల్సిందే. బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేస్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యవర్గ సమావేశాల చాలా కీలకమైనటువంటి తీర్మానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా
ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి Right. దానిపైన ప్రధానంగా ధన్యవాద తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటు అదేవిధంగా రాజకీయ అదేవిధంగా రైతాంగ సమస్యలపైన కూడా వాళ్ళు కీలకమైనటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ అంశాలపైన రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధం చేసే విధంగా కూడా ఈ తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు నితిన్ నబీన్ పర్యటన హాట్ గా కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.